నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇత్యాది అంశాలను తెలియజేస్తూనే నేటి పంచాంగ వివరాలు కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. ఈనాటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 18/5/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. నక్షత్రం ఉత్తరాషాఢ, తిథి పంచమి ఉదయం 5:57. యోగాలు శుభ ఉదయం 6:43, కరణము తైతిల ఉదయం 5:57, కరణము భవ సాయంత్రం 6:08 వరకు, రాహుకాలం సాయంత్రం 4:46 నుంచి 6:24 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:09 నుంచి 4:46 వరకు, యమగండం ఉదయం 11:54 నుంచి 1:31 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుంచి 5:32 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:51 వరకు, వర్జం రాత్రి 10:59 నుంచి 12:37 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమతో బాధ్యతతో కార్యక్రమాలు మొదలు పెడతారు. రోజు ప్రారంభమే శ్రమ గౌరవం మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలు కూడా ఒకటి అధికంగా ఉన్నాయి. ప్రయాణ సందర్భంలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, అలాగే జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు, వృత్తి యొక్క అభివృద్ధి కొరకు నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటితో ఈరోజు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు, దాంతోపాటుగా విద్యా సంబంధమైన ప్రయాణాలు, విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో అంటే దూర ప్రదేశాలు వెళ్ళడానికి వృత్తికి సంబంధించి కానీ విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ లాభదాయకమైన ఆలోచనలు, లాభదాయకంగా కొన్ని అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే దూర ప్రయాణాలు, వాటికి సంబంధించిన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలో ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవ్వడానికి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. మీడియేటర్షిప్ వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో అంటే ఏదైనా వృత్తి చేయడానికి చేసే కార్యక్రమాల్లో, కొత్త వృత్తులలో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ వ్యక్తులతో మాట పట్టింపులు కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ ఉండే అవకాశం ఉందంటే వీలైనంత వరకు అనవసర విమర్శలకు కానీ ఇబ్బంది పడే వాతావరణంలో ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దానికి సంబంధించి మీరు వెంటనే అతిగా రియాక్ట్ అవ్వడం లాంటివి కానీ చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తుల సమూహంలో ఉన్నప్పుడు, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులు అని తెలిసినప్పుడు అవతల వాళ్ళకి వీలైనంత వరకు మౌనం వహిస్తూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తిగత అభివృద్ధి, ఆలోచనలు, మైత్రి బంధాలు, నూతన వ్యక్తులతో నూతన సమూహాల్లోకి వెళ్ళడం,
మీరు పడిన కష్టానికి శ్రమకి ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు అంటే విదేశాలలో ఉండే వ్యక్తులతో సంభాషణలు, అలాగే వారి ద్వారా మీకు ఏదైనా ఆర్థిక సంబంధమైన అభివృద్ధి, లేకపోతే ఏదైనా మీరు కీలకమైన విషయాలలో మీరు అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలలో ఆ దూర ప్రదేశాల్లో ఉండే అంటే ఫారెన్ రిలేటెడ్ పీపుల్తో మీకు కొంత ఉపయోగకరంగా ఉంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. మా సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. మఖాపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి, రుణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆ రుణాలు చేయడంతో పాటుగా దానికి సంబంధించిన రుణాలు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఆకస్మికమైన ఖర్చుల వల్ల కూడా కొంత మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరమైన వాతావరణం, అంటే అది కూడా దేనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క లోన్లు ఎవరి దగ్గర అయితే ఇవ్వాల్సి వచ్చిందో లేకపోతే తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళతో కానీ, వాళ్ళ సమయానికి ఇవ్వకపోవడం వల్ల కానీ, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఖర్చులకు కానీ, మొత్తానికి ఆరోగ్య సంబంధమైన విషయాలలో, రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానంలో, అలాగే పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో మొదలైన వాటికి సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధి దిశగా ముందుకు పెడతారు. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటి కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే మీ క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానమునకు దూర ప్రదేశాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే వారికి సంబంధించిన విషయాల్లో, అంటే ఎవరన్నా మీ యొక్క సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు కనుక మీరు చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు శ్రద్ధ తీసుకోవడం అనేది, అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం అనేది, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం పెరిగే విధంగా ముందుకు వెళ్ళడం, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులని, రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసుకుంటూ ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా మిత్రులుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, విద్యా సంబంధమైన విషయాలలో, గృహ వాహన విషయాల మీద, తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా అవి వీటికి సంబంధించిన విధానంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉందంటే ఏదైనా గృహానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, అలాగే ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేయించడం కానీ, ఎక్కడన్నా మీరు రుణాన్ని తీసుకొని ఇలాంటివి కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించి కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు పోటీలకి ప్రిపేర్ అవ్వడానికి ఇది చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎక్కువ దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనల మీద మీరు శ్రద్ధ వహించాలి. అంటే అవి మీ కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ ఆలోచనలలో లేట్ అవ్వడం బట్టి, అంటే సమయానికి మీకు ఆలోచనలు స్ఫురించకపోవడం బట్టి కూడా ఆ స్ఫురించని ఆలోచనల వల్ల వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆలోచనల మీద మీరు నియంత్రణ, సమయానికి స్ఫురించే విధంగా ఆలోచించడం, జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా విద్యార్థులు ప్రయత్నం చేయడం, శ్రీ హయగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం, ఇవన్నీ కూడా మంచి అవకాశాలను ఇస్తాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే కుటుంబంలో ఎవరికన్నా చేసిన వాగ్దానాల వల్ల కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, తల్లితో మీరు డిస్కస్ చేసి ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నప్పుడు కానీ వాటికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కోసం స్థిరాస్తుల మీద ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాంటి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మకర రాశి.
మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే నూతన ఆలోచనలు, సంఘంలో గౌరవం, గుర్తింపు కలిగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు, జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉండడం, మీ పనులు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, దగ్గర ప్రయాణాలకు అవకాశం, కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల యొక్క సహకారంతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమ, ఒత్తిడి అనేవి అధికంగా ఉంటాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వాటి బండి ఏదైనా వెహికల్ నడిపే వాళ్ళు కూడా దాని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు అనేవి మీ యొక్క శక్తికి మించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మాటల వల్ల ముఖ్యులతో విభేదాలు కలగకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఏర్పడుతూ ముందుకు వస్తాయి. ఆగిన పనులు ముందుకు పెడతాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. అలాగే మీరు ఇచ్చే సలహా కొరకు వ్యక్తులు ఎదురు చూస్తారు. అలాగే దాంతోపాటుగా మీ మీద మీరు శ్రద్ధ అనేది కొంతవరకు తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి మొదలైన తగ్గుతూ వస్తాయి కనుక వాటి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. మొదలైన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. అమ్మ, ద్వాదశ రాశులు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే కనుక తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం. ద్వాదశ రాశుల వారికి మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజున పరిహారం విషయం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా ఈ రోజున సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం కనుక సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, స్తోత్రాలైనా, సూర్య నమస్కారాలైనా, అలాగే సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం ప్రధానంగా, ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యకారకుడు కనుక ఆదిత్య హృదయం చేయలేకపోయినా విన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి కనుక వీలెంతవరకు అది చేయడం. ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు కనుక ఆయన మనకి ఒక రకంగా ఆయన కనబడుతున్నాడు కనుక తప్పనిసరిగా ఆయనకి కూడా మనం నమస్కారం పెట్టుకోవడం, సూర్య నమస్కారాల విధానంలో ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కనుక అది అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా మంచిది. వీటన్నిటికీ కూడా అవకాశం లేదు అనుకున్న వాళ్ళు కనీసం తమ ఇష్టదేవతాన్ని ప్రార్థించుకోవడం, దాని పరంగా ముందుకెళ్ళడం కూడా మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పుకుంటున్న రాశి ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పుకుంటున్న ఫలితాలు కనుక అవి వాటి విషయంలో స్వల్పంగా ఏదైనా ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇది. అలాగే అన్నీ అందరికీ వర్తించే అవకాశం కన్నా చెప్పుకునే రాశి ఫలితాలు ప్రధానంగా నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ప్రధాన దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులకు తగిన పరిహారాలు ఆల్రెడీ చేసుకుంటూ ఉండి ఉంటారు కనుక ఈ గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలని ఈ చిన్ని పరిహారాలు చేసుకుంటూ శ్లోకాల రూపేణ, అలాగే దేవాలయ సందర్శన కావచ్చు, అలాగే ఇష్టదేవత ప్రార్థన మొదలైన వాటితో సమస్యల్ని, చిన్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా ప్రేక్షకులకు ఏం తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఏ విషయం అంటే ముఖ్యంగా రాహుకేతువులు ఈ సంవత్సరం మార్పు అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ఏ రకంగా రాహు ఇప్పటిదాకా మీనరాశిలోను, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలోనూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు రాహు వచ్చేసి మనకి ఈ యొక్క కుంభరాశిలో, కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణం మొదలు పెడతారు దాదాపు ఇంకొక 1.5 year పాటు. ఈ రకంగా ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఛాయాగ్రహాలే అయినప్పటికీ వాటి యొక్క ప్రభావంతో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ సమస్యలు ఉంటే వాటిని ఏ రకంగా మనం రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి, చిన్న పరిహారాలు పాటిస్తూ అన్న విషయంలో షార్ట్ కట్లో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు అనేది లాభస్థానంలోనూ పంచమ స్థానంలోనూ జరుగుతుంది. అంటే రాహు 11, కేతు వచ్చేప్పటికి 5వ స్థానం. ఎప్పుడైతే రాహుకేతువుల మార్పు ఈ రకంగా ఉంటుందో రావలసిన లాభాలు,
ఆగుతూ వచ్చినవి, మీకు రావాల్సినవన్నీ కూడా ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తూ ఆగిన అన్నీ కూడా మీరు అందుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వాటిని మీరు ప్రణాళికాపరంగా ఏర్పరచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగి ఏదైనా కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే స్థిరాస్తుల నేపథ్యంలో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగి మోసాలకు గురి కాకుండా ఉండే విధంగా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక దాంతోపాటుగా కేతు ప్రభావం వల్ల కూడా మానసికంగా డిప్రెసివ్ థింకింగ్ కానీ, అలాగే ఆలోచనలు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కొంత తక్కువగా ఉండడం కానీ మొదలైన వాటి మీద ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆ డిప్రెసివ్ థింకింగ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఒకటి చేయాలి. జ్ఞాపక శక్తి విషయంలో ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆలోచనలలో ఆలస్యాలు కానీ, ఇబ్బందులు కానీ అవి అక్కడ స్ట్రక్ అయిపోకుండా ఉండే విధంగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వినాయకుడికి దుర్వాయుగ్మాలతో పూజ చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ మేషరాశి వాళ్ళు గమనించాలి. ఇక వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి రాహుకేతువుల ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి రాహుకేతువుల వల్ల వృత్తిపరమైన విషయాలలో కొంత ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. పడిన శ్రమకి తగిన విధంగా ప్రతిఫలం వచ్చే విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడినప్పటికీ దాన్ని అధిగమించడానికి దుర్గాదేవికి సంబంధించిన ఇది చేసుకోవడం అనేది, అలాగే ఈ యొక్క కేతు విషయం తీసుకున్నప్పటికీ గృహ వాహన విషయాలలో, అలాగే కుటుంబంలో వారి యొక్క విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆసక్తి పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో వినాయకుడికి సంబంధించి ఇలాగే దుర్వాయుగ్మాలతో పూజ చేసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వాళ్ళకి రాహుకేతువుల ప్రభావం వల్ల పుణ్యనది స్నానాలు, గంగా స్నానం, అలాగే దాంతోపాటుగా దూర ప్రయాణాలు అంటే విదేశీ వ్యవహారాల కోసం చేసే ప్రయత్నాలు, విదేశ విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. వాటి విషయంలో ఫ్రూట్ఫుల్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం ఒకటి, దాంతోపాటుగా మీకు ఇంకా దగ్గర ప్రయాణాలు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క సహాయాలు తీసుకోవడానికి మనసు నిరాకరిస్తుంది. కనుక అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనకాడకుండా తప్పనిసరిగా ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటూ కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాహుకేతువుల ప్రభావం వల్ల ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, శక్తికి మించిన ఖర్చులు చేసే పరిస్థితులు రావడం, ఇతరుల ప్రలోభాలకు లొంగి ఎక్కువ ఏదైనా లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య భావనలు అనేవి అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళు, అలాగే ఇతరులకు వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధం చేతిలో ఆడే ధనం విషయంలో కానీ కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక కొంత మాటల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఇతరులు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ కోపాన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళి ముఖ్యంగా దుర్గాదేవికి ఇటుపక్కన వినాయకుడికి ఇద్దరికీ కూడా తగిన విధంగా పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి రాహుకేతువుల ప్రభావం వల్ల ఇతరులకి సహకరించినా కూడా ఏదో ఆశతో సహకరించడం వల్ల కూడా అది ఆశించిన ఫలితాలు రావడంలో కొంత డిలే అవుతుంది. మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ తగ్గడం, ఇతరులకు సహకరించే విషయంలో ఎక్కువ వాళ్ళ కోసం మీరు రియాక్ట్ అవ్వడం మొదలైనవి చేయడం బట్టి కూడా కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కనుక ఇతరులకి మీరు సహకరించినా ముందు మీ గురించి మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆలోచనలు కూడా అలా ఉండాలి. సంఘంలో వ్యక్తులతో మీరు వ్యవహరించేటప్పుడు మీకు వారి విషయంలో ఎక్కువ సహకారం చేసినా కూడా ఏదో ఆశించేయడం బట్టి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక అలాంటి వాటి మీద దృష్టి లేకుండా సహకరించే విధంగా సహకరిస్తూ మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నం చేస్తూ మీ మీద మీకు వైరాగ్య భావనలు లేకుండా చక్కగా మంచిగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే మీరు ఇక్కడ వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి కనుక ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇక కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి కన్యారాశి వాళ్ళకి రాహుకేతువుల ప్రభావం వల్ల ఇంత ముందుండే లోన్స్ ఏమైనా ఉంటే తీర్చేసుకుంటారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు. అలాగే పోటీల విషయంలో కూడా కొంత ధైర్య సాహసాలు పెరుగుతాయి. కానీ చేతిలో ఉండే ధనం చివరి మూమెంట్ దాకా ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటుంది. అలాగే ట్రస్ట్లు, తర్వాత ఇలాంటి ప్రవచనాలు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆకస్మికంగా చివరి మూమెంట్ దాకా ఖర్చు పెట్టకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకెళ్ళినట్లయితే మంచిది. గణపతికి సంబంధించిన దేవాలయ సందర్శన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ తులారాశి వాళ్ళకి రాహుకేతువుల వల్ల స్త్రీ సంతానం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. ఆలోచనలు బాగుంటాయి.
అలాగే మీకు ఏ విషయాన్నైనా చాలా చక్కగా ఆలోచించి ఆ పరంగా ముందుకెడతారు. కానీ సంతానంలో పురుష సంతానం మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి స్నేహాలు లేకుండా ఉండేట్టుగా వాళ్ళ మీద మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా వారి అభివృద్ధి విషయంలో ఎక్కువ దృష్టి కేటాయించాలన్నమాట. అలాగే మీ యొక్క లాభాల విషయాల మీద కొంత మీకు వైరుధ్యం విముఖత ఉంటుంది కాబట్టి ఆ విషయంలో అలా అవ్వకుండా ఉండడానికి లాభాల విషయంలో ఇబ్బంది లేకుండా వచ్చిన లాభాలను ఉపయోగించుకునే విధంగా ఆలోచనలు ఉండే విధంగా వినాయకుడికి సంబంధించి చేసుకుంటూ ముందుకు పెడితే దుర్వాయుగ్మాలతో పూజ అనుకూలంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే రాహుకేతుల ప్రభావం వల్ల విద్యా సంబంధమైన విషయాలు, ఆహార సంబంధమైన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త పడాలి. దీనితో పాటుగా అన్నిటికంటే ప్రధానంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా వృత్తిని మీద ఆసక్తి అనే సన్నగిల్లి దాంట్లో ఉండద్దనే భావనలకు లోబడే అవకాశం ఉంది కనుక అలా లోబడకుండా ఉండడానికి వినాయకుడికి సంబంధించి జాగ్రత్తలు పూజలు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏదైనా వినాయక సందర్శన దుర్వాయుగ్మాల పూజ మంచిది. అంటే ఎలాంటి ఆలోచనలు రాకుండా వృత్తి మీద కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఇది అనుకూలిస్తుంది. ఇక ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క రాహుకేతుల ప్రభావం వల్ల వ్యక్తుల సహకారం బాగుంటుంది, ధైర్యం పెరుగుతుంది, స్నేహితులు సహకరిస్తారు, ఆలోచనలు బాగుంటాయి. కానీ లౌకికమైన ప్రయాణాల విషయంలో ప్రయాణాలు ఆర్థికపరమైన ఆలోచనలతో చేసేవి అంతగా అనుకూలించే అవకాశం లేదు. ముఖ్యంగా దూర విద్య విషయంలో కానీ విదేశీ విద్య మీద కానీ ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది. తండ్రి ఆరోగ్య విషయం మీద స్పెషల్గా కొంచెం దృష్టి సారిస్తారు కనుక విద్యార్థులు విద్య మీద దృష్టి సారించే విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశీ విద్య మీద దృష్టి సారించుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఆసక్తిని మధ్యలో వదలకుండా జాగ్రత్తలు పడాలి. దానికి వినాయకుడికి సంబంధించి దుర్వాయుగ్మాల పూజ కానీ వినాయక దేవాలయం కానీ మంచిది. ఇక మనం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా రాహుకేతుల ప్రభావం వల్ల మాత్రం మాటల వల్ల ఇతరులతో ఇబ్బంది రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఆచితూచి వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు అంటే డిప్రెసివ్ థింకింగ్, దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మాటల వల్ల ఇతరులతో ఇబ్బందులు రాకుండా అంటే గౌరవం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వాళ్ళ విషయంలో మీ విషయంలో మీరు శ్రద్ధ అధికంగా ఉండి నాయకత్వ లక్షణాలు పెంచుకుంటూ ఇతరుల విషయంలో శ్రద్ధ తక్కువగా ఉండడం వల్ల ఆత్మీయులు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులైన వ్యక్తుల విషయంలో కూడా మీరు శ్రద్ధాశక్తులు చూపిస్తూ వారికి కూడా సహకరిస్తూ మీ విషయంలో కూడా మీరు చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీనరాశి వాళ్ళ విషయంలో ఫైనల్గా వీళ్ళకి ఈ యొక్క రాహుకేతుల ప్రభావం వల్ల పుణ్యనది స్నానాలు, ఎక్కువ రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలకు వెళ్ళడం, ఎక్కువ ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, విదేశీ అవకాశాలు లాంటివి కూడా ఉండడం, ఖర్చులు అనేవి అధికంగా నియంత్రణను దాటిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి, మానసిక ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించాలి, సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.